హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే తీపి గుంత పొంగనాలండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చిటికలో అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దామా మరి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్, ఒక 2 ఇలాచీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లో కాస్త వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఒక షుగర్ సిరప్ లాగా వస్తుంది. దీన్నైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బెల్లంతో కూడా ఈ రెసిపీ చేయించండి. నేనైతే బెల్లంతో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఈసారి షుగర్తో ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్కి 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి కూడా వాడచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మరీ నీళ్ళగా ఉండకూడదండి, మనకు బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, కాస్త ఇడ్లీ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత అయితే ఈ గుంత పొంగడాలు వేసుకునే ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో కొంచెం కొంచెం నింపుకోండి. మరి ఫుల్గా నింపుకోకుండా కాస్త గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి. ఎందుకంటే ఇవి కాస్త పొంగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇలా వేసుకొని ఈ రెసిపీని మాత్రం ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి. దీనిపైన సరిపడా మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. చూసారా, తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి లోపల నుంచి బాగా ఉడుకుతాయి అన్నమాట. వీటిని అయితే ఇంకొకసారి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎమ్మి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.